పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీద నేను చిన్న ప్రాంక్. మళ్ళీ నేను ఫ్రెష్గా ఆక్టోపస్లు తెప్పించానమాట. అంటే ఏంట్రా యువర్ బ్రేవ్ బాయ్ అన్ను ఇట్రా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎలా పట్టుకొచ్చావురా దాన్ని? 2 నెంబర్లు వస్తుంది మెల్లగా బయటికి. కాదు ఫస్ట్ శ్రీవాణి తిని ఆరోగ్యంగా ఉన్న వీడియో నాకు పెడితే అది చూసి నేను తింటాను. అంటే అది రామ్ వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నేను మా పాపతో పాటు మా అక్క కొడుకు కూడా వచ్చాడు. మా నవీన్ అక్క కొడుకు చిన్నోడు శ్రియాన్, క్యూటెస్ట్ బాయ్. మాకు నిజంగా చాలా ఇష్టం అనమాట. హాయ్ చెప్పరా మన ఛానల్కి కూడా. అదే నవీన వ్లాగ్స్ ఛానల్స్ మీరు చాలా చూసే ఉంటారు. సో నార్మల్గా ఇప్పుడు హాలిడే కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒకటే స్కూల్ కాబట్టి ఇద్దరికి హాఫ్ డేసే కాబట్టి సరదాగా ఇక్కడ ఆడుకోవడానికని వచ్చాడనమాట. కాకపోతే ఈరోజు మేము ఒక చిన్న ప్రాంక్ వీడియో చేయబోతున్నాం. ఎవరి మీద అంటే మా ఫ్రెండ్స్ మీద. లైక్ నవీన అక్క, హిమజ, నీలిమ అండ్ అలాగే మన నీప అండ్ అలాగే సుష్మా, ఇంకా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీద నేను చిన్న ప్రాంక్. ఏప్రిల్ వచ్చేసింది కదా, అంటే ఇది ఫూల్ ప్రాంకా కాదనేది నాకు తెలియదు. ఇలా నెటకారిస్తున్నారు అప్పటి నుంచి, ఇదేం ఫూల్ అమ్మా, ఏప్రిల్ ఫూల్ అమ్మా అని చెప్పి. బట్ ఏదో ఒకటి సరదాగా ఏంటంటే సరదాగా మళ్ళీ ఎవరు నన్ను తిట్టుకోవద్దు. సమ్మర్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు, సరదాగా ఆడుకోవాలి కాబట్టి మళ్ళీ నేను ఫ్రెష్గా ఆక్టోపస్లు తెప్పించానమాట. అంటే వీళ్ళందరికీ ఫోన్లు చేసి నేను మీకోసం వేడివేడి చికెన్ బిర్యానీ డిన్నర్కి పంపిస్తున్నాను అని చెప్పాను. బట్ నేను పంపించేది వాళ్ళకి ఆక్టోపస్ బిర్యానీ. ఎంతమంది ఇష్టపడతారు, ఎంతమంది తిట్టుకుంటారు, ఎంతమంది భయపడతారు అనేది నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ కోసం నేను స్పెషల్గా బిర్యానీ చేయబోతున్నాను. ఫస్ట్ నేను మీకు ఆక్టోపస్ని పరిచయం చేస్తాను, ఉండండి. నువ్వు అన్నా కదా వాళ్ళని ఇప్పుడు పరిచయం చేస్తాను రండి అంటే, దాది ఇప్పుడు వచ్చి ఏమైనా ఫ్రెండ్స్ అవుతుందా వాళ్ళతో అని అన్నాడు. తీసావుగా, మొత్తం తీసావుగా. ఏదో కొంచెం కాపాడుకుందాం అనుకుంటున్నా. సీరియల్లో విలన్ నన్ను తెగ తిట్టుకుంటారు, బయట వీళ్ళతో కూడా నాకు పంచులు పడతాయన్న విషయం మీకు తెలీదు అనరా. కెమెరా ఉంది కాబట్టి సైలెంట్ అవుతారు అంతే. కెమెరా ఆఫ్ చేస్తే నేను సైలెంట్ అవుతా. చాలు, ఇంకా చాలు. అడిగి లోపల ఇప్పుడు చాలా ఇదైపోతుంది. ఎస్ దా పరిచయాలు పెంచుకున్నా. ఏంట్రా యువర్ బ్రేవ్ బాయ్ అన్ను ఇట్రా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఆ జోకా దా. నందిని నువ్వు, నీకు మాత్రం వద్దా ఈ ఫ్లేవర్? బాగానే ఉంది ఇది. ఇట్లా బాగుందంట, చూద్దురా ఒకసారి. శ్రేయాన్ నీకు బాగుంది కదా? ఎత్తల్ శ్రేయాన్ వస్తుంది దాన్ని చూడు. నందిని నువ్వు చాలా టూ మచ్ నందిని. తీ మరి, మాకు వాసన అవ్వట్లేదు, నువ్వు తీ బయటికి. తీ తల్లి బయటికి. ఎండు చేపలు వాసనే కదా. అదేం పర్లేదు కానీ వీటిని బయటికి ఏం కత్తి, కళ్ళు మూసుకుంది. నీకు భయం లేదు కదా? ఇగో కళ్ళు మూసుకొని తీసి లే తీయే. అయ్యో ఇంట్లో పడిపోయాయి. ఇంట్లో వేద్దాం. జ్యూస్ అంతా వేయద్దు, చీ పెట్టు పక్కన. ఓకే ఒక్క నిమిషం. వాసన నువ్వు అట్లా జరుగుతాను. అయ్యో స్టిక్కీ అందులోకి వెళ్ళిపోయి. యా ఇదేంటి బ్లాక్ ఉంది మొత్తం? బ్లాక్ బ్లడ్.
నందు దానికి భయం లేదు కదా. జరుగు. ఆక్టోపస్ జెలీ జెల్లీగా బాగుంది. అమ్మా జలీగా బాగుందా? సో దీన్నంతా కూడా నీట్గా క్లీన్ చేస్తామండి. ఇదంతా ఐస్ అబ్బో ముట్టుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. నందు నువ్వే కడగవా? సడన్ గా బ్రతికి రావాలంటే కట్టు. అమ్మ బాబోయ్, ప్రాంక్ వీడియో ఏమో కానీ నాకు షూటింగ్ కెమెరా పెడితే ఒక ఆర్టిస్ట్గా నా ఇంట్లో మామూలుగా చికెన్ కూడా నాకు కడగడం ఇష్టం ఉండదు. అలాంటిది ఆక్టోపస్ని పట్టుకొని నేను ఇలా సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. నేను ఇలా కడుగుతూ ఉంటే వాళ్ళిద్దరు చూడండి వెళ్ళిపోయి ఎలా కూర్చొని చాక్లెట్ తింటున్నారు. మా వల్ల కాదని. ఆక్టోపస్ కళ్ళు చూస్తారా? కళ్ళు కళ్ళు కమ్ 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 కమ్. ఇగో ఇగో వాళ్ళ చేతిలో ఇది పెడతాను. ఇప్పుడు నేను చాలా రక్షణ చేస్తున్నారు వాళ్ళిద్దరు. యాక్చువల్లీ ఏంటంటే మాకు అట్లా నుంచి నీకు భయం లేదు కదా? భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది. చచ్చిపోయిందిరా ఇది ఆల్రెడీ. నువ్వు ఇంకా బతుకున్నావు. ఇది చచ్చిపోయిందిరా ఇది. మనం బతుకుంటే దీన్ని అబ్బో మరి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి మీరు పోయి కూర్చొని చాక్లెట్ తింటే నాకు భయం లేదు. ఐఎమ్ బ్రేవ్ బాయ్. ఇదేం వాసన, ఉప్పు చేప వాసన అని చెప్పావు. సో ఇది వాషింగ్ అనేది నీట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. అంతకుముందు నాకు ఫస్ట్ బాయిల్ చేయాలన్నది ఐడియా లేదు. ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది కదా, ఈజీగా బాయిల్ అయిపోతాయి అనుకున్నాను. బట్ చాలా చండాలంగా వచ్చింది లాస్ట్ టైం. బట్ ఈసారి నీట్గా బాయిల్ చేద్దాం. అమ్మా బాబోయ్. ఎస్, పక్కన బాయిల్ అవుతూ ఉంటుంది. ఆలోపు మనం పక్కన బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేద్దాం. హాయ్ హాయ్ మేడం విద్య ప్రేక్షకులకి హాయ్. అండ్ సిద్ధు కెమెరామెన్ మా శ్రీకాంత్. యాడ పట్టుకొచ్చావురా దాన్ని? అక్క నువ్వు దానికి అల్లు చూడు, ఇది చూడు, ఇగో మా డిజైనర్ రాఖీ. రాఖీ నీకేం భయం లేదు కదమ్మా? అక్క నాకు దాన్ని చూడక అరే అరే రాఖీ ఇంటమ్మా తింటావు కదా? చచ్చిపోయిన తర్వాత తినడం పేరు, అది బతుకున్నప్పుడు పట్టుకోవడం అనేది. అంటే తింటావా ఇవి? అవి ఏంటి అక్క? అది ఆక్టోపస్ నాన్న, దాని కళ్ళు చూడు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సరే అక్క ఓకే. ఏంటి కెమెరా వెనకాల దాక్కున్నావు నువ్వు? ఏంటి అంత భయపడుతున్నావు? తిన్నప్పుడు లేదా? దాని కళ్ళు చూడు. అది బతుకుందా? చూస్తుంది నిన్నే చూస్తుంది. విక్రమ్ ఎప్పుడు వస్తాడు, విక్రమ్ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది. నేను వెళ్తా, ఇది నేను మాత్రం విక్రమ్ పొట్టలోకి వెళ్తా అంటుంది అది. నందిని అయితే ఇట్లా పట్టుకొని తినేస్తుంది తెలుసా, నోట్లో పెట్టుకుంటుంది ఇట్లా జిమ్ అని.
మరీ ఎక్కరా నువ్వు చచ్చిపోయింది అనుకుంటా నక్కానా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. శివ ఇది చూస్తుంటే తినబుద్ధి కావట్లేదు. అబ్బా శివ ఈ బ్లాక్ తీయాలంటారు, ఎట్లా తీయాలి? పీక బాక్స్ ఏంటి ఎందుకు చేయాలి? శివ ఏంటిది బ్లాక్? ఏమో. దాని 2 నెంబర్ ఏమో నాకు తెలిసి. ఏయ్ చీ, పచ్చి ఏంటిది బ్లాక్ది? ఇంకంత నాకు విక్కి, నేనే కష్టంగా చేస్తున్నా. మరి 2 నెంబర్లో వస్తుంది మెల్లగా బయటికి. బా బా సో ఇలా మంచిగా బాయిల్ అయిపోతున్నాయి ఇవి. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్ద సైజు ఉన్నాయి, అన్ని సైజులు వచ్చేసాయి. ఇది చిన్న ఆక్టోపస్. ఏది ఏంటి? బెల్ట్ పైన బెల్ట్ ఉంటుంది ఎలాస్టిక్. రామరాజ్ లుంగియా? ఎందుకు ఈ ఆక్టోపస్ బిర్యానీ? పైన పెట్టుకుంటారు కదా అప్పుడప్పుడు. అవునవును అవునవును, అది నేను చూడలేదు. కానీ ఇప్పుడు అది కట్టుకొని ఆక్టోపస్ బిర్యానీ తింటావా? కాదు మరి ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? ఏదైనా కోసం కావాలి. ఎక్కడ బిర్యానీ అయిపోయిందా? బావ ఒకసారి ఇప్పుడు పట్టిగా కట్ చేసిన విక్కీ, ఇగో విక్కీ కావాలా? ఏది ఛీ బా బా అబ్బా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసన్. హోటల్ వాళ్ళు చేస్తే తింటావు, ఇంట్లో నేను చేస్తే తినవా? నేను మీకు త్వరలో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఎస్, అందుకే ఈ గెటప్ ట్రై ఇంకా చూపెట్టి పాపం మరి శివన్ ఫీల్ అవుద్ది. ఆ బ్లాగ్లో మారచ్చు చెప్పింది. ఎందుకు కావాలని కమెంట్లు అన్ని విక్రమ్ గారే కావాలి వ్లాగ్ లో ఉంటున్నారనే కదా ఇది ఈ డైలాగ్ కొట్టావు నువ్వు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇదే మెయిన్ అది దగ్గర రావాలి. అబ్బా ఇది చిన్నగా ఎంత క్యూట్ గా ఉంది చూడండి. ఏంటిది ఇంత కడిగిన తర్వాత ఏదో బ్లాక్ బ్లాక్ వచ్చింది మొత్తం, వాటర్ ఏదో రాగి జావలాగా. ఎక్కడో కొడుతుంది సీనా. ఇలా వచ్చింది ఏంటి? సరే ఇది ఉడుకుతూ ఉంటుంది. ఆలోపు ఇక్కడ బిర్యానీ కోసం అని నేను ఇక్కడ చక్కగా ప్యాన్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. అండ్ మసాలా దినుసులు ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను కట్ చేసి. ఆక్టోపస్ బిర్యానీ. అండ్ అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అండ్ నెక్స్ట్ పుదీనా. అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక స్పూన్ ఇలాగా. సో ఇది నేను కొంచెం ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. బట్ ఇప్పుడు నా ఎంత వాసన వస్తుంది కాబట్టి. ఏమండి ఏమండి అనుష కొంచెం ఉప్పు వేస్తావా ప్లీజ్? దా, నా చెయ్యి బాగాలేదు అందుకని ఉప్పు చేతికి ఇవ్వద్దు. దా కొంచెం ఉప్పు సరిపోద్ది. సో కంప్లీట్ బిర్యానీ సరిపడా ఉప్పు వేస్తాం. అంటే నెక్స్ట్ టైం కానీ పిలిచి ఇబ్బంది పెట్టకుండా పాపం. అనుష మా ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో పాపతో పాటు పాపని టేక్ కేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఎంతసేపు ఉంటుంది? నల్లటి నీళ్ళు చూస్తేనో నాకు ఏదోలా ఉంది. స్మెల్ చికెన్ లాగా ఉంది. స్మెల్ చికెన్ లాగా ఉంది. ఏంటమ్మా? స్మెల్ చికెన్ లాగా ఉంది. ఇప్పుడు తింటావా ఏంటి? అస్సలు కొద్దిలే. చికెన్ స్మెల్ అని చెప్పేసి వచ్చేటండు బయటికి వెళ్ళినాడు. నువ్వు కూడా చికెన్ స్మెల్ అని వచ్చావా? లేదు, నాకు ఆక్టోపస్ తినాలని ఉంది. కానీ లాస్ట్ టైం ఆక్టోపస్ లాగా అవ్వకూడదని కోరుకుంటాను. అందుకే ఇప్పుడు బాయిల్ చేస్తున్నా. లాస్ట్ టైం బాయిల్ చేయాలని తెలియదు నాకు. అవి బిర్యానీ కూడా బాయిల్ చేయకుండా ఇచ్చావా లాస్ట్ టైం నువ్వు? అంటే డైరెక్ట్ మన చికెన్ కూర వండినట్టు వండేసా. రబ్బర్ ఆ టేస్ట్ ఇంకా ఇప్పుడు మంచిగా చేస్తా చూడు. అంటే ఇప్పుడు మంచిగా చేస్తా, తింటావా? పక్కా. ఇంత క్రూరమైన కూతుర్ని కంటానని నాకు తెలియదమ్మా. నేను నిన్ను తల్లి, నేనేదో సరదాగా ప్రాంక్ వీడియోని చేస్తున్నాను అంతే. సరదాగా సమ్మర్ టైం పాస్. కొంతమందికి వేరే వేరే రకాల ప్యాషన్స్ ఉంటాయి కదా, నాకు తిండి మీదనే ప్రాంక్స్ కూడా ఇష్టం. జాతి రత్నాలు రా మీరు. దీని పార్టీ అయింది చూడు. ఏంటిది?
ఇది అయిపోయిందంటరా, తీసేయాలా? నాకేం అర్థం కావట్లేదు సార్ యాక్చువల్లీ. చాలేమో. ఉడికిందా? ఉడికింది. సో దీన్ని సక్సెస్ఫుల్గా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని చాలా ఇదిగా వాష్ చేసేస్తాను. ఇలా పోస్తున్నాను ఏంటి అని అందరు షాక్ అవ్వచ్చు. వేడికి చల్లటి నీళ్ళు యాడ్ చేసి చల్లగా పంపించేస్తున్నాను అనమాట. పైప్లో ఏమైనా కాలిపోతాయో పాడిపోతాయో. మాడిపోలే, దీంట్లోంచి ఏదో కలర్ వస్తుంది, మరి నాకు తెలియట్లే. అదే తీసేద్దాం. సో అక్కడ చక్కగా బిర్యానీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆక్టోపస్ది నేను మంచి గ్రేవీ కర్రీ చేయబోతున్నాను అనమాట. అంటే సేమ్ లైక్ మన చికెన్ ప్రాసెస్. దాన్ని చేసి చక్కగా అలా నేను బిర్యానీ పెట్టి దాని మీద ఆక్టోపస్లు పెట్టి మా ఫ్రెండ్స్కి అలా పంపిస్తాను నీట్గా. పెద్ద ప్లానింగే. ఎక్స్ప్రెషన్లో ఆక్టోపస్ అంట. ఇంకా షాక్ నుంచి బయటికి రావట్లేదు, తలగొక్కుంటా ఉన్నాడు. మా బగారా స్మెల్ అదిరిపోయింది. సో చక్కగా ఫ్రెష్గా వాష్ అయిపోయినటువంటి ఆక్టోపస్లు ఇందులోకి ఇలా వెళ్ళిపోతాయి. ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. వాట్ ఇంట్రెస్టా చూసారా, నేను ఏది వండినా సరే మా వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారో. నన్ను కలిపితే ఇరిగిపోతాయి, మెల్లిగా కలపాలి దాన్ని. క్లాత్ పట్టుకొని కలపాలి తల్లి, అలాగా కలిపేది. జరుగు, నీకు కావాలంటే ఇస్తాను తల్లి, పర్లేదు, నువ్వు తింటా అని చెప్పిస్తా. కానీ అమ్మ చూసినప్పుడు అంత పెద్దగానే ఉడికినాక చిన్నగా అయిపోయినాయి. అవును, అంత నిండుగానా? కొంచెం ఇంకొంచెం హాఫ్ అంటే పావు వేస్తావు, ఇంకొంచెం వెయ్యి. అయ్యా అమ్మో. ఎస్, మన నాన్ వెజ్లో కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉండాలి కదా తల్లి. నేను బ్యాడ్మింటన్ ఆడేస్తాను. ఎందుకు? మీరు ఇది తిన్నాక ఆడండి, బలం వస్తుంది. అది అయిపోయి నాకు చెప్పు, ఆడేస్తాను. వద్దొద్దు, జరుగు. దేనికైనా మనం వాడే ఒకే ఒక మసాలా, చికెన్ మసాలా. మామూలుగా అయితే ఇంట్లో నూరు, టైం ఉంటే కనుక మంచిగా ఇంట్లో నూరేసి వేయచ్చు. ఎస్, ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తే సార్ అమ్మాయి ఏదేదో స్టైల్లో చేస్తుంది. అమ్మ మన చికెన్ స్టైల్ తల్లి. మన చికెన్ ఎలా చేసుకుంటాం అలాగే చేస్తున్నాం. ఎస్, సో చక్కగా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అమ్మగారు ప్రాబ్లం లేదు. అమ్మా ఎవరికి పెట్టిన అదే గెస్ చేయి, 5 డబ్బాలు ఎవరికో గెస్ చేయి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పా. నవీన్ ఆంటీకి అయి ఉంటుంది ఆబ్వియస్లీ ఒకటి. అరే నువ్వు గనక ఫోన్ చేసి చెప్పావు అనుకో మంచిగా ఉండదు. మా ఫ్రెండ్స్ మధ్యలో నువ్వు రావద్దు. నేను ఫోనే తెచ్చుకోలే. నువ్వు ఎవరి దాంట్లోంచి కూడా చేయకూడదు, లీక్ చేయకూడదు. ఏ రే కాదు కాదు వినిషి అంటే మమ్మీకి అట్లా అది తినిపించాలని ఉందా లేదా? ఉంది ప్రాంక్ కావాలి కదా, అయితే చెప్పొద్దు. ఓకే దా హై ఫై. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దా మాక కూడా ఇంతే. ఎస్, ఇంకా ఫస్ట్ నవీనక్క పేరు కరెక్ట్గా గెస్ చేసినావు. నెక్స్ట్ నీలిమా అక్క, నందిని ఆంటీ. నేను యాక్చువల్లీ వీళ్ళ మొహాలు ఏంటంటే ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పా, అయినా గుర్తులేదు. చెప్పండి. నీలిమా అక్క, నందిని ఆంటీ. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నవీన్ ఆంటీ, నీలిమా అక్క, హిమజ అక్క, నీపా, సుష్మా ఆంటీ. ఎస్, ఇంకెవరికైనా పంపిద్దామా? ఇంకెవరికైనా పంపిద్దామా? నందిని ఆంటీకి ఇక డైరెక్ట్ తినిపిద్దాం మనం. ఇంకెవరికైనా పంపిద్దామా? వీడికి వీడి నోట్లోకి పంపిద్దాం డైరెక్ట్గా. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను చక్కగా మన తెలంగాణ స్టైల్ బగారా పెట్టేస్తున్నాను. ఆహా, ఎలా ఉంది వాసన? దానిపైన కూర ఇట్లా వేద్దాం అంతే, గ్రేవీ కర్రీ వేస్తాను. ఇరగపోతాయి. బాగుంది.
వేడి వేడి బగారా రైస్. నేను మా అక్క హిమజ అక్క సుష్మా అక్క నీ పక్క పండుగ అవుతుంది అక్క. ఏయ్ మంచి చేసింది, ఎంత మంచి ఎంత నీట్గా వాష్ చేశాను నేను. అంత వేడి వేడి దీనిపైన వేయకూడదు అది తెలుసు. వేడి వేడి వేయడానికి ఆ ఫాయిలే తింగర్ పుచ్చి. నాకు తెలిసి నెక్స్ట్ టైం నేను ఒక షాప్ పెట్టుకోవచ్చు అనుకుంటా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా. వద్దు సార్, అది వాడు చూడు ₹0 అంటున్నాడు. అవునరా, ఫ్రీగానే దేవుడి దయ వల్ల నాకు అంతిస్తే అందరు ఫ్రీగానే భోజనం పెడతా, డబ్బులు తీసుకోకుండా. ఓకే, వాళ్ళు ఉత్తి బాగా రైస్ తింటారేమో పైన కూర తీసి. వేసేసాడు, బాగా వేసేసాడు. గెట్ రెడీ నవీనక్క, హిమజ, నీపా, నీలిమా, సుష్మా. బిర్యానీ వచ్చేస్తుంది. కాదు, ఇప్పుడు నేను ఏం చేస్తా అనుకుంటున్నావు? ఈ బిర్యానీ ఎవరితో కాదు, ఇప్పుడు షూట్ చేస్తున్నటువంటి మా డిఓపి శ్రీకాంత్ గారితోనే పంపిస్తానన్నమాట. అంటే వాళ్ళందరిది ఎప్పుడో వీడియో ఎప్పుడో రిలీజ్ అవుద్ది కదా, వాళ్ళ రియాక్షన్ అంతా కూడా నీట్ క్యాప్చర్ చేయాలి. ఫెంటాస్టిక్, ఐ వాంట్ దట్. యా, ఎల్లు మంచిగా అందరికి. ఆహా, ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ మీద నేను డెకరేట్ చేస్తాను చూడమ్మా, కాలుతుంది. భయం అవుతుంది. చచ్చిపోయిన దాన్ని చూసి కూడా భయపడుతున్నావు చూడు. ఎవరు వచ్చారు వెనకాల? దా ఆజా ఆజా. బిర్యానీ సెపరేట్ చేసి అలా పైన వేస్తున్నావా? గ్రేవీ మన తెలంగాణ స్టైలే. చికెన్ మధ్యలో దాయి మధ్యలో దాయిను తీయగానే రియాక్షన్ కావాలి, తినేస్తే పాపం ఎవరైనా తినొద్దు అనుకున్న అట్లా తింటూ తింటూ మధ్యలో ఇది వస్తే ఎపిక్ ఉంటది. వాళ్ళు అలాంటివి తింటారో లేదో తెలియదు కదా, మనం అలా మోసం చేయకూడదు. కాబట్టి ఓపెన్ చేశాక చూసి నచ్చితే తింటారు. తప్పు చేయొచ్చు కానీ అది కూడా సిన్సియర్గా చేయాలి. చికెన్ తినేస్తారు వాళ్ళు. నువ్వు తింటావు ఒకటి. నువ్వు తింటరా, ఇట్రా ఇట్రా. చికెన్ లో తినేస్తాను. గ్రేవీ వేస్తే వేస్తాను. ఎంత ఉడికిందా? దీన్ని ఆల్రెడీ ఉడకబెట్టానండి. లాస్ట్ టైం లాగా గ్రేవీ ఆ రబ్బర్ ఇయ్యదు కదా. ఇలా గ్రేవీ కర్రీ అన్నమాట. మీ అమ్మకు మంచి పని చేసింది. ఏంటో రేపు బిర్యానీ సెపరేట్ ఉండేది. అదే కదా, ఈ కూర తీసేసి బిర్యానీ ఒకటైనా తింటారు. బిర్యానీ ఒక టేస్ట్ ఉండగా ఇంకా బాగుంటుంది. బాగా చేసేసి అదేంటే కొత్తగా చెప్తారు బాగా చేశాను అని. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదిరిపోయిందా? ఆక్టోపస్ కూడా అదిరిపోద్ది టేస్ట్ చూస్తా. అయ్యా పాపం వీళ్ళు ఫీల్ అవుతారండి మీరు అట్లా అంటే. మీ పొట్లోకి వెళ్దామని వచ్చాయి ఇవన్నీ. దాంట్లో ఏముందో ఏమండి ఎట్లుంది? అదిరిపోలా? పోలా అదిరిపోలా. అదిరింది వాసన భరించలేకపోతుంది. బయటకు వస్తాం. ఏయ్ నీట్ గడిగిన తర్వాత ఓవర్ చేస్తారు. మీరు ఉండే ఎండు చేపల కన్నా బెటరే. మా స్ట్రైకర్స్ సందీప్ అండ్ రాజేష్ కి వీడియో కాల్ చూపిస్తాం. వాళ్ళే కష్టం తీసుకొచ్చారనమాట ఆక్టోపస్ సైజ్. మా ఇంట్లో వంట ఏంటి తెలుసు ఈరోజు? అట్లా కాదు, ఇగో ఇట్లా చూపిద్దురా. ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫుల్. ఇగో నవీనక్క అడజరా సందీప్ ఇగో అందరికి ప్యాకింగ్, స్పెషల్ ప్యాకింగ్. అందరికి స్పెషల్ ప్యాకింగ్ చేస్తుంది శ్రీవాణి. ఎస్, కాకపోతే ఇప్పుడు శ్రీకాంత్ అందరి దగ్గరికి వెళ్ళి శ్రీకాంతే ఇచ్చి ఆ వీడియో షూట్ చేసుకుని రావాలి. కాకపోతే అది అందరు చెప్పా, శ్రీవాణి మీకోసం మంచి చికెన్ బిర్యానీ పంపించింది చెప్పి పంపిస్తారన్నమాట.
సందీప్ వాంట్ టు టేస్ట్ సందీప్? నేను వెజిటేరియన్ అక్క. భయ్యా శ్రీకాంత్ కి ఆ ప్యాక్ ఇచ్చినప్పుడు ఫోటో తీసి ఆక్టోపస్ కూడా వెజిటేరియనే తెలుసా? అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఆక్టోపస్ వెజిటేరియన్, ఇది నాన్ వెజ్ తిందు. ఆక్టోపస్ మంచిదే, వెజిటేరియన్ అది. ఓన్లీ నీళ్ళతో బతుకుతుంది, నీళ్లు చెట్లు. రాజేష్ కి పంపినా డబ్బా? నువ్వు సంగీతం తినండి సరదాగా. తింటాను అని కమిట్ అవ్వద్దు, ఎన్ని రోజులైనా అలాగే ఫ్రిడ్జ్ లో దాపెడతా మరి. కాకపోతే ఈ కూరని వెరైటీగా ఫ్రిడ్జ్ దాచిపెట్టరు, నీళ్లు దాచిపెడతారు అనమాట. నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళు వేసేస్తే చాలా ఎన్ని రోజులైనా ఉంటుంది అది కూర. బాయ్ శివని ఫస్ట్ చూడగానే యాక్టర్ బాబు, ఇది మరి ఘోరంగా ఉంది. సెలబెట్టి ఈ స్పెషల్ గా హిమజకు పంపిద్దాం. పెట్టి పాపం ఇగో లేదు అట్లని పెట్టాలి. దేని మీద పెట్టు, బిర్యానీ తింటా. సో నా ఫ్రెండ్స్ కోసం స్పెషల్ ఫుడ్ రెడీ, నేను చేసింది. జ్యూస్ వేస్తా, నేను వేస్తా. ఇప్పుడు అందంగా రెడీ చేసింది మొత్తం పోతుంది మళ్ళా. పాపం నా చెల్లెళ్ళు. నీట్గా అలా వేస్తే అంతే, ఎందుకంటే ఆక్టోపస్ అని కనిపించదు మళ్ళా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నువ్వు ప్రాంక్ చేయబోతున్నావు అంతే కదా? అంతే, ఏప్రిల్ వచ్చింది కదండి, ఈ ఏప్రిల్ నెల అంతా ఫుల్ చేస్తుంటారు అంతే. నన్ను మొన్న ఎడకారంగా అప్పుడే పడుకొని లేచిన తర్వాత ఫోన్ చేసింది ఫ్రెండ్, ఫోన్ చేసి హిమజ ఏంటే చెప్పు ఫోన్ చేసావంటే అప్పటికి 10 నిమిషాలు అయింది. నాకు కూడా బుర్ర ఉండాలిగా. ఏమే నేను వచ్చిన సేపు అయింది, ఒకసారి మీ సెక్యూరిటీ వాళ్ళకి లోపలికి ఎలో చేయమని చెప్పు అంటే అయ్యో ఒకసారి ఇవ్వే అర్జెంట్గా అంటే ఏప్రిల్ ఫూల్ అని పాట పాడుతుంది అది. నేను కూడా చికెన్ బిర్యానీ ఇష్టం చాలా, అందుకని చెప్పేసి నేను పంపిస్తున్నా. చికెన్ అని చెప్పి ఇది పంపిస్తా అంతే. నిజంగా చికెన్ బిర్యానీ పంపిద్దాం పాపం. అదే ఎలాగో నేను ఫిక్స్ అయ్యాను లేవే, ఎందుకంటే వాళ్ళు బిర్యానీ కోసం ఆశతో ఉంటారు కదా. ఈ జ్యూస్ యాకని మళ్ళీ వాళ్ళ పుట్ట నేను ఎందుకు మాడుస్తాను చెప్పండి. ఫస్ట్ ఈ బిర్యానీ ఇచ్చి వాళ్ళ రియాక్షన్స్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన బిర్యానీ ఇస్తాను. హలో నీలిమ గారు, చెప్పండి. మీకోసం నేను ఒక స్పెషల్ బిర్యానీ చేసా. సో మీరు ఏ టైంకి ఇంటికి వస్తారో చెప్తే ఆ టైంకి ఇంటికి పంపిస్తా. 10-11 10 o'clock వరకు అయితే ఇంట్లో ఫ్రెష్ అయిపోయి కూర్చుంటారు కదా. అవును. కాకపోతే చిన్న హెల్ప్ ఏంటంటే నేను ఫస్ట్ టైం బిర్యానీ చేశాను కాబట్టి, అంటే బిర్యానీ నేను ఎప్పటివరకు చేయలేదు, నాకు ఎప్పుడు రాలేదు. జస్ట్ ఇలా యూట్యూబ్కి వీడియో తీసేటట్టు, ఇంకా మీకు తెలిసిందే కదా, ఇలా అడ్డంగా పెట్టి కొంచెం బాక్స్ ఓపెన్ చేసి అలా చూసి నా మీద రివ్యూ ఇవ్వండి చాలు. సరే. ముందు ఓపెన్ చేసి ఏం చూడొద్దు, నాకు వీడియో కావాలి. ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసి చూడటం కాదు, టేస్ట్ చేసి ఎలా ఉంది లేదనేది కూడా చెప్పాలి. ఓకేనా, మీ ఇష్టం. అది 1 minute చేస్తారా 2 minutes చేస్తారా అనేది పర్వాలేదు. కాకపోతే నేను మనస్ఫూర్తిగా మీ అందరి కోసం చేశాను కాబట్టి నాకు చిన్న రివ్యూ కావాలంతే. ఓకేనండి, థ్యాంక్ యూ నీలిమ గారు. యా బాయ్. 9:30 వరకు మీ ఇంటి దగ్గర పార్సల్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. మీ ఇష్టం, మీరు ఫోన్లో చేస్తారా లేకపోతే కెమెరాని పంపించమన్నా పంపిస్తాం, మీకు ఇబ్బంది లేకపోతే. నీకు మళ్ళీ తీసేవాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే కనుక మా కెమెరామెన్ కూడా వస్తారు. ఒక్క సెకండ్ అలా ఇచ్చేసి అలా తీసుకొని 1 minute మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఓకే సూపర్ అయితే డన్. అంటే మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని అంతే. థ్యాంక్ యూ అండి, బాయ్. నమ్మేస్తారు కదా పాపం. బాస్మతి రైసే చికెన్ ఫ్రైయే నీకు ఇష్టమైందే, కాకపోతే నేనే ఫస్ట్ టైం బిర్యానీ చేసేది, అంతకుమించి ఇంకేంలే. ఓకే డన్, బాయ్. ఎరా బాస్మతి రైసా నార్మల్ రైసా అని అడుగుతుంది నన్ను. బాస్మతి రైసే అని చెప్పా హిమజ. సో ఫస్ట్ హిమజ దగ్గరికి బయలుదేరుతున్నాం, ఎందుకంటే హిమజ ఆల్రెడీ ఇంట్లో రీచ్ అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత నవీనక దగ్గరికి, ఇంకా శ్రీకాంత్ మొదలెట్టాం. అమ్మా మొత్తానికి బిర్యానీ వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేశానంటే నా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఇంత వెయిట్ చేసి ఉండను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా
ఆకలి ఒక పక్క, నిద్ర ఒక పక్క. నాకేమో సాయంత్రమే ఫోన్ చేసేసి బిర్యానీ పంపిస్తున్నాను, నువ్వేం తినకు, జెన్యూన్ రివ్యూ కావాలని చెప్పింది. ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. చాలా ప్రేమతో పంపించారు మీకు. ప్రేమతో పంపించింది కాబట్టి నేను కూడా ప్రేమతో పెట్టి ఏంటిది, నాకు చికెన్ ఫ్రై అని చెప్పి శ్రీవాణి నేను ఎంత హోప్స్ పెట్టుకున్నానో తెలుసా. నిజంగా నాకు ఏడుపు వస్తుంది చెప్తున్నా ఫుడ్ విషయంలో. అసలు ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. నేను తినను శ్రీవాణి, నిజంగా నా వల్ల కాదు. ఏంటండి ఇది? దీన్ని నేను యూట్యూబ్లో చూసే అదో రకంగా అనిపించింది నాకే కదా, మా ఇంట్లో వాళ్ళకి. దీంతో ఏదో చేసావు కదా, ఇది మళ్ళీ పనిమాల ఇంటికి పంపించకపోతే ఏమైంది? ఇది మాత్రం నా వల్ల కాదు శ్రీవాణి, ప్లీజ్ ఏమనుకోద్దు అన్నయ్య, సారీ ప్లీజ్. అండ్ శ్రీవాణి గారు ఇంకోటి పంపించారు మీకు సర్ప్రైజ్. ఇది చికెన్ బిర్యానీ అంటే నిజంగా కదా? ఏమో చూడండి. ఇది నిజంగా చికెన్ బిర్యానీ అయి ఉంటుంది అనుకున్నా. ఇది కూడా కాకపోతే స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటా చెప్తున్నాను. ఫోన్ చేసి నేను వెళ్తాను. హలీమా ప్యారడైజ్ మినీ చికెన్ నువ్వు చేయలేక కొని పంపించావా? ప్యారడైజ్ మినీ చికెన్ బిర్యానీ మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇది నిజంగా బిర్యానీ, ఇది నిజంగా చికెన్ బిర్యానీ కదా? థ్యాంక్ యూ. నువ్వు చేశానని చెప్పావు దొంగ. ఓకే, దీస్ ఆల్ ఆర్ మంచింగ్స్. ఇది రియల్ చికెన్ అంతే. సో వీటిలో ఒక్కటి కూడా తను చేయలేదా? అది చేసింది స్పెషల్గా. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే హ్యాపీగా ఈ ప్యారడైజ్ బిర్యానీ తిని పడుకుంటాను. ఓ నాలాగే ఎంతమందిని బలి చేస్తున్నావు ఇవాళ. ఆహా సూపర్. ఓవర్ టు మేడం. అంతే, అర్థమైంది ఇవాళ ఒక్కొక్క. ఏంటిది ఏదో సర్ప్రైజ్ అన్నారు శ్రీవాణి గారు, ఫోన్ చేశారు. ఒక సర్ప్రైజ్ మీ ఇంట్లో నీకోసం వెయిటింగ్ అన్నారు. అది ఇదేనా? ఇప్పుడే వచ్చా షూటింగ్ నుంచి, ఈ లోపల ఇంటికి రాగానే సర్ప్రైజ్. మమ్మీ అయ్యయ్యో, ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి. ఇదో సర్ప్రైజ్. ఆక్టోబస్ కదా, ఇప్పుడు తినాలా, అప్పుడు తినాలా. ప్లేట్ వద్దు, స్పూన్ వద్దు. ఇలా ఉందేమిటి? అయ్యయ్యో, చూడ్డానికి చాలా చాలా దారుణంగా ఉంది. అయ్యో, శ్రీవాణి గారు నిజంగానే చేశారా? అంతకుముందు అన్నారనమాట షూటింగ్లో ఆక్టోబస్ చేస్తాను అదేది అంటే, ఊరికే అంటున్నారు అనుకున్నా, బట్ నిజంగానే చేశారు. అమ్మో, ఇంకో డబుల్ ధమాకా అంట నాకు. ఇంకేం ధమాకా, నిజంగా సిన్సియర్గా. ఇదేంటి? హే యా ప్యారడైజ్. ఇది అసలు సిసలైన బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, షూటింగ్ నుంచి రాగానే నా ఫేవరెట్ అండి బిర్యానీ అంటే, నాకు చాలా చాలా ఇష్టం. అది శ్రీవాణి గారికి కూడా తెలుసు. ఒక ముద్ద వేడిగా అట్లా. నిజంగా లిటరల్ దీన్ని చాలా అలసిపోయా. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే తినలేమండి, ఈ దారుణాన్ని అయితే తినలేం నిజంగా. అది నేను టచ్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఎంత దారుణంగా ఉందో. ఇది ఎట్లా తింటారండి? ఇది ఎలా? మా ఆయన ఎక్స్ప్రెషన్ అక్కడి నుంచి కెమెరా తిప్పలేను కానీ ఆయన ఇట్లా ఇస్తున్నారు ఎక్స్ప్రెషన్. ఎంత దారుణంగా ఉంది ఇది. తిన్నారా మీరు శ్రీవాణి గారు? ఇది మీరు జనరల్గా నాన్ వెజ్ తినరు,
ఇంత దారుణంగా వండేలా తిన్నా ఏమో బాబాయ్, నేను నా ప్యారడైస్ బిర్యానీ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ అది తినలేను, కష్టం. సారీ, శ్రీవాణి అక్క ఇంటి నుంచి వచ్చింది. సో నౌ నేను ఇది ఓపెన్ చేశాను. ఓకే, అందరూ తినపోతున్నాం బిర్యానీ. ఏం బిర్యానీ? రెడీ, స్టార్ట్, 1 2 3 డన్ డన్. క్రాబ్ లేదు అది. ఎస్, అవును. అదేంటి చూడండి. కాదు, మళ్ళీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బల్లి కాదు, రొయ్యలు అంటారు కదా. రొయ్యలు అక్క, రొయ్యలు అక్క. పీతల్ పీతల్ గుడ్డ బాగుంటుంది మేడం. తినేసి నాకు వద్దు వద్దు అక్కో వద్దు. అది వీడియో చూపించాలి శ్రీవాణి. అది ఏంటది? ఎలా చెప్పండి. అది ఏంటది? పీతల్ మేడం. పీతా మీన్స్ రొయ్య. క్రాబ్ కాదు అది. స్క్విడ్ மாதிரி இன்னொன்னு இருக்குது. ரொம்ப థాంక్స్, చాలా థాంక్స్ అండి, చాలా థాంక్స్. కాదు, నీకు ప్రాంక్ చేయడానికి ఇది పంపించారు ఏంటి? స్మెల్ చేసి నాకు అడుపు నేను నిండితాను అనుకున్నాను, బట్ స్మెల్ చేయడానికి కూడా అది థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఏప్రిల్ ఫుల్ ఎగ్జాక్ట్లీ. ఏప్రిల్ ఫుల్ చేసా, బాగా చేసా. నేను వచ్చి ఏప్రిల్ ఫుల్ చేస్తాను. అమ్మో జాగ్రత్త, ఏం చేస్తావు చూసుకోమ్మో. అసలే సూర్యకాంత్ కూడా. చాలు, బాయ్. శ్రీవాణి నాకేమో 2 పార్సల్స్ పంపించింది. బిర్యానీ చేశాను నేనే అని చెప్పింది. నాకెందుకో ఏప్రిల్ ఫుల్, ఏప్రిల్ అంతా చేస్తుందేమో అని డౌట్. ఓపెన్ చేస్తాను, ఇలా ఏముంటుందో ఏంటో భయం వేస్తుంది. ఇది ప్రాంక్ అనే అనుకుంటున్నా నేనైతే. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సారీ, నేను అదైతే ఓపెన్ చేయను, ఇంకా ముట్టుకోను కూడా. అసలు మా ఆయన ఉండి తిట్లు తిట్టేవారు తెలుసా శ్రీవాణి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అలా ఆక్టోబస్ అవి పంపిస్తావా? ఇదైతే ఇది తను చేసింది. ఆక్టోపస్ బిర్యానీ తింటారా అసలు ఎవరైనా? ఏమో పంపించిందండి. ఇది నా చికెన్ ఏమో పంపించింది. థ్యాంక్ యూ. చిచ్చి, నేను అస్సలు ముట్టుకోను. వెరీ బ్యాడ్ శ్రీవాణి, వెరీ 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 బ్యాడ్. నచ్చలేదు నాకు. తీసి ఇప్పుడు ఎలాగా ఉదయం ఆంటీ వచ్చాక తీసి పడేయమని చెప్తా. మా మామగారు చూస్తే కనుక నన్ను చంపేస్తారు అసలు. ఏంటిది? ఈ బిర్యానీ చూసాక ఈ బిర్యానీ తినే మూడు, ఉత్సాహం అన్నీ పోయాయి. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అండ్ బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఇలా పాములు, కప్పలు అవన్నీ వీడియోస్ పంపిస్తూ షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. అవి చూసినప్పుడల్లా నాకు అసహ్యం వేస్తూ ఉంటుంది. ఈరోజు అసలు శ్రీవాణి ఏదైనా మెసేజ్ పంపించినా ఏమైనా ఇస్తానన్నా నో అని చెప్పాలని అనిపించేసి ఫిక్స్ అయిపోయాను నేనైతే. థ్యాంక్ యూ శ్రీవాణి ఫర్ బిర్యానీ. సో ఈరోజు శ్రీవాణి స్పెషల్గా నీకోసం బిర్యానీ పంపింది మా కోసము. అవునా? స్పెషల్ బిర్యానీ అంటే ఇప్పుడే వచ్చింది పార్సెల్. సో వచ్చినప్పుడు వీడియో కూడా రికార్డ్ చేసి పంపించమన్నది. ఎలా ఉందో టేస్ట్ చెప్పమంది. అంటే చాలాసార్లు ఉంది కానీ ఈసారి స్పెషల్గా మన కోసం స్వయంగా చేసిన బిర్యానీ అంటే. ఓపెన్ చేయనా? వాసన అయితే అదిరిపోతుంది. బాగుందా? ఏదో ఎక్కడో కొడుతుంది సీనా.
కొడుతుందండి ఏదో ఓకే సో అసలు ఏం బిర్యానీ చూపిద్దాం మనకి 1 2 3 కుల్జా సేమ్ సేమ్ ఓకేనా బాగుందండి బిర్యానీ సో మన కోసం స్పెషల్గా పంపిన బిర్యానీ అదే నాకు తెలుసు కదా నేను అదే ఇదేంటిది స్క్విడ్ నువ్వు చెప్పు ఎండ్రకాయలు నువ్వేమంటావు స్క్విడ్ కాదు మరి ఏదంటే కమెంట్స్ చేసి చెప్పండి బట్ చాలా మంచి ప్రేమను తిన్నదా నువ్వు తిన్నాక టేస్ట్ చేసి అదేంటో చెప్పు నాకు స్క్విడ్ ఏది తిన్న చూద్దాం దీన్ని స్క్విడ్ లేకపోతే ఎండ్రకాయలు అనుకుంటున్నారు అదేంటో టేస్ట్ చేసి అదేంటో చెప్పు నువ్వు ఇప్పుడు ఆక్టోపస్ ఇట్స్ ఆక్టోపస్ అరే తింటే 100 రూపాయలు ఇస్తాను రా శ్రీవాణి టేస్ట్ చేసి తన బిర్యానీ ఆక్టోపస్ బిర్యానీ ఎలా ఉందో చెప్తే మందిస్తా అన్నది అన్నం తింటా ఆక్టోపస్ తో అన్నం తినాలి నిన్నటి నుంచి ఊరిస్తుంది నేను నీకోసం బిర్యానీ పంపుతున్నా అంటే ఏంటో అనుకున్నా ఇంత అద్భుతమైన బిర్యానీ అనుకోలేదు ఇందాకే చూసాను నేను మీకు చూపిద్దాం ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి వెయిట్ చేపిస్తున్నాను అనమాట ఎప్పుడు వీడు స్కూల్ నుంచి వస్తారా ఎప్పుడు పెడదామని వెయిట్ చేస్తున్నా ఫస్ట్ బైట్ నీదే ఫస్ట్ 100 రూపాయలు నువ్వే కొడుకే గెలవాలని కోరుకుంటున్నా తల్లి ఇటు చూడు దీనిపైన ఒక్క బైట్ చేసి 100 రూపాయలు సంపాదించరా చూద్దాం ఎట్లుంది దీని ద్వారా నువ్వు శ్రీవానికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా ఇంకెప్పుడు బిర్యానీ చేద్దాం చెప్పురా దానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎవరి మీద ప్రయోగించకు దయచేసి ఇది నీకు ఇద్దాం అనుకుంటున్న మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బిర్యానీ నేను ఇంకో మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది నిపుణుల పర్యవేక్షణలో తయారు చేయబడింది కాబట్టి ఇది నిపుణులు మాత్రమే తినాలి ఫస్ట్ శ్రీవాణి తిని ఆరోగ్యంగా ఉన్న వీడియో నాకు పెడితే అది చూసి నేను తింటా అంటే అది రామ్ నీకు 100 రూపాయల కోసం నా దగ్గర ఆల్రెడీ 100 రూపాయలు ఉన్నాయి కాదు రాదు స్మెల్ కూడా ఎట్లనే ఉందండి అది దయచేసి మీరు మాత్రం ఇప్పుడు ఆక్టోపస్ బిర్యానీ మాత్రం ట్రై చేయకండి ఇంట్లో కావాలంటే బిర్యానీ మేము పంపిస్తాం మీకు నువ్వు వస్తే నీకోసం ఇంకా స్పెషల్ యాక్చువల్లీ మేము కూడా బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాము నువ్వు వస్తే నీకు అద్భుతమైన బిర్యానీలు చేసి పెడదాం అనుకుంటున్నాను నేను నీలా కాకుండా ఇంత సింపుల్వి కాదు నాదంతా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి అందులో చాక్లెట్ బిర్యానీ కూడా తయారు చేయబోతున్నాను నేను దయచేసి మా ఇంటికి రా తప్పకుండా శ్రీవానికి ముందుగా చెప్తే వస్తారా నీ ఆక్టోపస్ బిర్యానీ తిన్నాను కదా చాక్లెట్ బిర్యానీ తినవా నువ్వు కమ్ ఆన్ వెయిటింగ్ ఫర్